గుడ్ మార్నింగ్ అండి. నిన్న కూడా ఒక వీడియో చేశాను. మనకు ఆర్టికల్స్ రాజ్యాంగం లోపల చాలా ఇంపార్టెంట్ ఉన్న ఆర్టికల్స్ను ఇక్కడ డేట్ తర్వాత ఆ రోజుతోటి సింపుల్గా ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా. సో రెండు కూడా అంటే మనకు జీకే కాంటెక్స్ట్ లోపల ముఖ్యమైన తేదీలు ఇంపార్టెన్స్ డేట్స్ అనేది ఒకటి, ప్లస్ ఇక్కడ రాజ్యాంగం ఆర్టికల్స్ రెండు కలిపి ఒకేసారి చదువుకోవచ్చు. ఒక 2 నిమిషాలు కేటాయించి వీడియో చూసి ఒక 20 పాయింట్స్ను సింపుల్గా అలవోకగా మీరు ఫింగర్ టిప్స్ లాగా నేర్చుకోవచ్చు అండి. సో లెట్ us స్టార్ట్ ది వీడియో. మనకు ఆర్టికల్ 330 ఏం చెప్తుందండి? ఆర్టికల్ 330 లోక్సభలో ఎస్సీ ఎస్టీస్కు రిజర్వేషన్కి సంబంధించి తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 330. ఇక్కడ 3 అంటే మనం మార్చి అనుకుందాం. సో మార్చి 30 మనము రాజస్థాన్ డేగా జరుపుకుంటాం. మార్చి 30 దేని జరుపుకుంటామండి? రాజస్థాన్ డే. మార్చి 30 ఏంటండి? రాజస్థాన్ డే. ఆర్టికల్ 330 ఏం తెలియజేస్తుంది? సో లోక్సభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది. 330 అంటే 3 ఫర్ మార్చ్ అనుకోండి, 30 అంటే 30 డేట్ అనుకోండి. మార్చ్ 30 దీని గురించి తెలియజేస్తుందండి, రాజస్థాన్ డే. మళ్ళీ ఆర్టికల్ 312 ఆల్ ఇండియా సర్వీసెస్ ఏం తెలియజేస్తుందండి? ఆల్ ఇండియా సర్వీసెస్, అఖిల భారత సర్వీసుల గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ ఇదండి. ఆర్టికల్ 312. సో అఖిల భారత సర్వీస్ గురించి తెలియజేసే ఆర్టికల్ అండి 312. సేమ్ మళ్ళీ 3 ఫర్ మార్చ్ అనుకుందాం. సో మార్చి 12 ఏమంటే మనకు ఒక ఫోర్స్ ఉంటుంది. కేంద్ర పారిశ్రామిక సంస్థలు ఉంటాయి కదండి, ఆ పారిశ్రామికకు సంబంధించినటువంటి ఫోర్స్ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఇట్లా ఉంటుందో. సో పారిశ్రామిక సంస్థలకు సంబంధించి కూడా ఫోర్స్ ఉంటుంది, వాళ్ళ యొక్క సెలబ్రేషన్ డే. సో పారిశ్రామిక స్థలాల భద్రతా దినోత్సవంగా జరుపుకుంటారు. ఏ రోజండి? మార్చి 12. నెక్స్ట్ ఆర్టికల్ 213 నిన్న చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కేంద్రంలో రాష్ట్రపతికి ఉంటుంది, రాష్ట్రంలో గవర్నర్కి ఉంటుంది. సో ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుందండి? గవర్నర్కి ఉంటుందని తెలియజేసే అధికారం ఇది 213 ఆర్డినెన్స్. ఇది ఎవరిది? గవర్నర్ది. రాష్ట్రపతిదేమో 123, గవర్నర్దేమో 213. సో ఇక్కడ 2 ఫర్ ఫిబ్రవరి అనుకుందాం. 2 ఫర్ ఏదనుకోండి? ఏ నెల? ఫిబ్రవరి 13. సో ఫిబ్రవరి 13 మనము రేడియోలలో మహిళలు బాగా పాటలు పాడతారని జ్ఞాపకం పెట్టుకోండి. సో జాతీయ మహిళా దినోత్సవం మరియు రేడియో దినోత్సవం. లతా మంగేష్కర్, గాన కోకిల, సుశీల వీళ్ళు రేడియో పాటలలో బాగా పాడతారని జ్ఞాపకం పెట్టుకోండి. జాతీయ మహిళా దినోత్సవం, ప్రపంచ రేడియో దినోత్సవం రెండు కూడా ఫిబ్రవరి 13. ఆర్టికల్ 213 ఏంటిదండి? ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం రాష్ట్ర స్థాయిలో గవర్నర్కు ఉంటుందని తెలియజేసే ఆర్టికల్ 213. అదేవిధంగా 2 అంటే ఫిబ్రవరి 13 రెండు జ్ఞాపకం పెట్టుకోండి. ఫిబ్రవరి 13 యాక్చువల్గా సరోజిని నాయుడు యొక్క బర్త్డే. సో దాన్ని అందుకనే మనము జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. ఎట్ ద సేమ్ టైం ప్రపంచ రేడియో దినోత్సవం కూడా మనము ఫిబ్రవరి 13 జరుపుకుంటాం. ఈ 3 విషయాలు జ్ఞాపకం, ఇవి ఒక్క 213 తోటి ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఆర్టికల్ 76 మనకు అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుంది. సో న్యాయ వ్యవస్థ లోపల ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటువంటి ఒక గొప్ప పదవి అటార్నీ జనరల్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదండి? 76. ఇక్కడ 7 అంటే ఏ నెల వస్తుందండి? జూలై. 7 అంటే ఏ నెల వస్తుంది? జూలై 6 మనకు రేబీస్ దినోత్సవం. జూలై 6 మనకు టీకాలు అందించినటువంటి రేబీస్ వ్యాధి, కమ్యూనికబుల్ డిసీజ్ అయినటువంటి రేబీస్ యొక్క దినోత్సవం, వ్యాధికారక దినోత్సవం జరుపుకుంటారు, రేబీస్ దినోత్సవం జరుపుకుంటారు. ఏ రోజు? జూలై 6. ఏ దినోత్సవం అండి? రేబీస్ దినోత్సవం. సో ఆర్టికల్ 76 ఎవరి గురించి తెలియజేస్తుంది? సో కేంద్రంలో ఉన్నటువంటి అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్, కేంద్రంలో అటార్నీ జనరల్ ఎంత పవర్ఫుల్లో, సో రాష్ట్రంలో లోపల కూడా న్యాయ సలహాల కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటువంటి కీ పోస్ట్ ఏదండి? అడ్వకేట్ జనరల్. సో ఇది ఏది? 165. సో 16. 5 అంటే మే. 5 అంటే ఏ నెల అండి? మే నెల. మే 16 రాష్ట్రీయ గౌరవ దివస్గా జరుపుకుంటారు. మే 16 నాడు ఏ దినోత్సవంగా జరుపుకుంటారండి? రాష్ట్రీయ గౌరవ్ దివస్. 165 ఎవరి గురించి తెలియజేస్తుంది? అడ్వకేట్ జనరల్ కాన్స్టిట్యూషన్లో. సో 5 ఫర్ మే అనుకోండి. మే 16 ఎవరి దీని గురించి ఏ డే గురించి తెలియజేస్తారు? సో రాష్ట్రీయ గౌరవ్ దివస్. నెక్స్ట్ 110 బడ్జెట్ ద్రవ్య బిల్లు. ఆర్టికల్ 110 దేని గురించి తెలియజేస్తుందంటే ద్రవ్య బిల్లుల గురించి తెలియజేస్తుంది. సో ఆర్టికల్ 110 దేని గురించి తెలియజేస్తుంది? ద్రవ్య బిల్లు, బడ్జెట్ అనుకోండి. సో 1 అంటే జనవరి. సో జనవరి 10 మనకు ప్రపంచ నవ్వుల దినోత్సవం. జనవరి 10 ఏంటిదండి? ప్రపంచ నవ్వుల దినోత్సవం జనవరి 10. 110 ద్రవ్య బిల్లు, బడ్జెట్ అనుకోండి. 110 అంటే ఆర్టికల్. సో 1 ఫర్ జనవరి, 10 ఫర్ జనవరి 10 ప్రపంచ నవ్వుల దినోత్సవం. నెక్స్ట్ అండి ఆర్టికల్ 169. 9 అంటే ఏ మంత్? సెప్టెంబర్.
సెప్టెంబర్ 16 మనకు ఓజోన్ డే. సెప్టెంబర్ 16 ఏ దినోత్సవం అండి? ఓజోన్ దినోత్సవం. మనకు అల్ట్రావైలెట్ రేస్ నుంచి రక్షించేటువంటి ఓజోన్ పొర యొక్క విశిష్టత గురించి తెలియజేసే డే ఏదండి? ఓజోన్ డే. 9 అంటే సెప్టెంబర్, 16 అంటే 16 సెప్టెంబర్ 16. సో ఓజోన్ దినోత్సవం. మరి కాన్స్టిట్యూషన్లో మళ్ళీ ఆర్టికల్ 169 అంటే ఏంటిదండి? సో శాసన మండలిల ఏర్పాటు రద్దు. శాసన మండలిల ఏర్పాటు రద్దు. మనకు ఇంటరామర గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి రద్దు చేయడం, రాజశేఖర రెడ్డి గారు రాగానే మళ్ళీ దాన్ని పునరుజ్జీవింపజేయడం, ఇదంతా శాసన మండలి యొక్క ఏర్పాటు రద్దు గురించి తెలియజేసే ఆర్టికల్ ఎంత కాన్స్టిట్యూషన్లో? 169. 169తో ఏం జ్ఞాపకం పెట్టుకుంటాము? 9 ఫర్ సెప్టెంబర్, 16 అంటే 16 డేట్. సెప్టెంబర్ 16 ఏదండి? ఓజోన్ డే అని జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ ఒక 3 విషయాలు సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి. ఏప్రిల్ 11, ఫిబ్రవరి 11, డిసెంబర్ 11. ఏప్రిల్ 11 పార్కిన్సన్స్ వ్యాధి దినోత్సవం. పార్కిన్సన్ ఇది ఒక రకమైన మెదడుకు సంబంధించిన వ్యాధి. ఇలా ఎప్పుడు షేక్ అవుతూ ఉంటారు, వాళ్ళు వైట్ క్యాప్ పెట్టుకుంటారు. సో అట్లాంటి పార్కిన్సన్ వ్యాధికి సంబంధించిన దినోత్సవం ఏంటంటే ఏప్రిల్ 11. ఫిబ్రవరి 11 యునానీ డే. ఫిబ్రవరి 11 మనకు ఒక రకమైన సాంప్రదాయాల వైద్యం లోపల భాగంగా ఒక రకమైన వైద్యం ఏంటిదండి? సో మనం ఆయుర్వేదిక్ ఇవన్నీ విధంగా అంటూ ఉంటాము, హోమియోపతి ఇవన్నీ విధంగా అంటాం. యునానీ కూడా ఒక భారత సాంప్రదాయ వైద్యంలో భాగంగా ఒక వైద్య రకము. ఇది యునానీ. ఇది ఏ డే? ఫిబ్రవరి 11 జరుపుకునేది ఏ డే అండి? యునానీ డే. డిసెంబర్ 11 యూనిసెఫ్. డిసెంబర్ 11 యూనిసెఫ్ మనకు అంతర్జాతీయ సంస్థకు సంబంధించినటువంటి చిల్డ్రన్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఒక గొప్ప సంస్థ యూనిసెఫ్. అదేంటిదండి? డిసెంబర్ 11. ఫిబ్రవరి 11 యునానీ. ఏప్రిల్ 11 పార్కిన్సన్, ఇది మెదడుకు సంబంధించిన వ్యాధి. ఈ విధంగా మనకు తెలియకుండా చూడండి, ఇట్లా లింకప్ చేసుకొని చదవండి. చదివితే మనకు 2 నిమిషాల్లో ఏం లేదన్నా ఒక 20 నుంచి 30 విషయాలు తక్కువ సమయంలో విషయాలు నేర్చుకుంటారు. ఇలాగే ఫాలో అవుతారని ఆశిస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.